హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇంకా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే C20 బ్యాచ్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కామన్ సబ్జెక్ట్స్కి అండ్ సమ్ బ్రాండ్ సబ్జెక్ట్స్కి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లోనే లింక్ ఇస్తాను, కావాలనుకుంటే ప్లేలిస్ట్ లింక్ దానిలో మీరు చూసుకోవచ్చు. సో ఈ రోజుకి వచ్చేసప్పటికి ఈ వీడియోలో ఏంటి అంటే, కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఐదర్ ఇట్స్ C20 ఆర్ ఐదర్ C16 ఎవరైనప్పటికీ, సో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే చాప్టర్ నుండి ఏంటి క్వశ్చన్ అంటే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా మీకు ఎస్ఏ క్వశ్చన్ అడగాలి అనుకున్నట్టయితే, డిఫైన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ మెథడ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అంటే ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, ఎయిర్ పొల్యూషన్ దేనివల్ల వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఎయిర్ పొల్యూషన్ని ఎలా కంట్రోల్ చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ మీద అడుగుతాడు. సో అడిగేటప్పుడు మనం ఫస్ట్ డిఫైన్ ఎయిర్ పొల్యూషన్ అనగానే ఎయిర్ పొల్యూషన్ డెఫినేషన్ రాసి, ఆ తర్వాత కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని హెడ్డింగ్ తీసుకొని ఏవైతే కాజెస్ ఉన్నాయో వాటి కోసం ఎక్స్ప్లెనేషన్, పెద్దగా అక్కకపోయినా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఈ దేని మీద ఎంతెంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది కొంచెం హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టి రాయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ప్రివెన్షన్ మెథడ్స్ కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసేయాలి. సో ఇప్పుడు అన్నిటి కోసం కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీ వేలో అర్థమవుతున్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా అర్థమైపోతుంది. నేను చదివింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంత మాత్రమే గుర్తుపెట్టుకోండి. నేను చదివినట్టు రాసేకండి, ఇక్కడ ఉన్నది కూడా మీరు రాయక్కర్లేదు. నేను ఏం చెప్పానో మీకు ఎంత అర్థమైంది ఒకసారి వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూసి నేను ఏం చెప్పాను మీకు ఎంత అర్థమైందో అది ఓన్ నోట్స్లో రాసుకొని రేపు ఎగ్జామినేషన్లో రాసేయచ్చు మీకు ఎప్పుడైనా అడిగినట్టయితే. సో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ఎయిర్ పొల్యూషన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ద presence of materials in the air in such concentration which are harmful to man and his environment. ఎయిర్ పొల్యూషన్ డెఫినేషన్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఇదైతే అవసరం లేదు. ఎయిర్ పొల్యూషన్ అనేది ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మెటీరియల్స్ అంట. ఆ మెటీరియల్స్ అనేవి కొంత కాన్సన్ట్రేషన్ వరకు ఉంటే సరిపోతుంది, బట్ ఆ కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ ఎయిర్లో ఉంటే దాన్నే ఎయిర్ పొల్యూషన్ అంటారంట. ఏవైతే కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ ఉన్న మెటీరియల్స్ ఉన్నాయో వాటి వల్ల హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ అలానే ఎన్విరాన్మెంట్కి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ పొల్యూషన్, దాన్నే మనకి ఎయిర్ ఈజ్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. సో అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏంటి అని ఎగ్జాంపుల్స్ కింద పెడితే రాయొచ్చు, పొల్యూటెంట్స్, కంటామినెంట్స్. ఓకేనా? సో అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్. ఆ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏంటి అంటే పొల్యూటెంట్స్ అండ్ కంటామినెంట్స్. సో పొల్యూటెంట్స్, కంటామినెంట్స్ అనేవి ఎయిర్లో ఉండడం వల్ల, అవి ఉంటే పర్వాలేదు, ఎక్సెస్ అమౌంట్లో ఉండడం వల్ల ఎయిర్ అనేది స్పాయిల్ అయిపోయి మెన్కి అండ్ అలానే ఎన్విరాన్మెంట్కి కూడా డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఇక్కడ ఉన్నదట్టైనా రాయండి, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్లో, అలా రాయండి, లేదా ఇప్పుడు చెప్పినట్టు నేను డెఫినేషన్ అయినా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు పొల్యూటెంట్స్ అండ్ ద టైప్స్ అంత అవసరం లేదు, ఆ క్వశ్చన్ మీకు ఎస్ఏ కింద రాదు. కావాలనుకున్నట్టయితే నెక్స్ట్ ఇంకేమైనా చూసుకోండి. అండ్ కాజెస్ అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది దేనివల్ల అసలు వస్తుంది, కాజెస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. చూడండి, air pollution can be caused by both man-made and natural causes. There are many causes of air pollution. In fact, human activities contribute the most to environmental pollution. సో ఒక్కటి గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్లో ఫస్ట్ ఈ పాయింట్ రాసిన తర్వాత ఏమేమి అనేవి రాయాలి. ఏంటి అంటే మేజర్గాని ఎయిర్ పొల్యూషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి మ్యాన్మేడ్ అంటే మనుషుల వల్ల, ఇంకొకటి న్యాచురల్ కాజెస్ వల్ల. ఈ రెండిటి వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. న్యాచురల్ కాజెస్ కన్నా మ్యాన్మేడ్ చేసేదే ఎక్కువ ఎయిర్ పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఇది ఓన్గా రాసుకోండి. అది ఇప్పుడు మనం కాజెస్ చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో మీకు ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ చెప్తాను, ఆ తర్వాత చిన్న మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ ఏంటంటే, మీరు కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని పెట్టేసి నేను ఇందాక చెప్పిన మ్యాటర్ మ్యాన్మేడ్ వల్ల, న్యాచురల్ వల్ల వస్తుంది అని చెప్పేసిన తర్వాత ఇలా రాయాలి. 5 సైడ్ హెడ్డింగ్స్ ఏంటి అంటే, అగ్రికల్చరల్ యాక్టివిటీస్, ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఆ తర్వాత ఆటోమొబైల్స్, ఆ తర్వాత మైనింగ్ యాక్టివిటీస్, డొమెస్టిక్ సోర్సెస్. సో మీకు ఎన్ని గుర్తుంటే అన్ని రాయండి, మ్యాక్సిమం 5 రాయడానికి ట్రై చేయండి.
అది పేర్లు రాయండి. ఒకవేళ షార్ట్ కింద మీకు అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని ఈ 5 హెడ్డింగ్స్ రాసేస్తారు. కానీ ఎస్ఏ కింద అడుగుతారు కాబట్టి కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని పెట్టి ఇందాక నేను చెప్పిన మ్యాటర్ రాసి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి కొంచెం మ్యాటర్ రాయండి. అదేంటని నేను చెప్తాను, ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎమిట్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ కంటామినేట్ ద ఎయిర్. ఏమీ లేదు, ఈ అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో పంట నష్టం రాకుండా వాళ్ళు పురుగులు ఏవైతే ఉంటాయో, పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు అనేవి పంటను తినేస్తూ ఉంటాయి. అక్కడ ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నప్పుడు క్రాప్స్ ఉంటాయో వాటిని తినేస్తాయి. కాబట్టి వాటికి పెస్టిసైడ్స్ అనేవి మొత్తం అన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉంటారు. లేకపోతే అసలు ఆ పంట పాడవ్వకుండా ఉండడానికి కూడా మనకి ఏవైతే పెస్టిసైడ్స్ ఉంటాయో, ఇన్సెక్టిసైడ్స్, వాటిని అయితే చంపడానికి ఈ స్ప్రేయింగ్ అనేది చేస్తారు. సో చేసినప్పుడు అవి ఏవైతే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. దేనిలోకి రిలీజ్ చేస్తాయి? అవి న్యాచురల్గా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది. సో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో అందుకనే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ రాశారు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. ఇది కూడా మీకు తెలిసిందే. హార్మ్ఫుల్ స్మోక్ ఆర్ గ్యాస్ ఎమిటెడ్ బై ఫ్యాక్టరీస్ కంటామినేట్స్ ద ఎయిర్ సిన్స్ దే ఆర్ రిచ్ ఇన్ కార్బన్ మోనాక్సైడ్, ఆర్గానిక్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్స్ అండ్ కెమికల్స్. సో చూడండి, ఫ్యాక్టరీస్లోని హార్మ్ఫుల్ స్మోక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మిషనరీస్ అయితే ఫ్యాక్టరీస్లో రన్ అవుతూ ఉంటాయి. దాని యొక్క ఇంజిన్ వేసినప్పుడు నార్మల్గా ఏదైతే మనకి నార్మల్ ఆటోమొబైల్స్ అంటే లైక్ బైక్, కారు అవి ఎమిట్ చేస్తున్న స్మోకే చాలా ఉంటుంది. బట్ ఫ్యాక్టరీస్ అయితే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, పేపర్ మిల్స్ ఉంటాయి, అండ్ అలానే బోల్డ్ అని ఉంటాయి. వాటి నుండి వచ్చే ప్రతి ఒక్క స్మోక్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఖచ్చితంగా స్మోక్ ఉంటుంది, ఎందుకంటే మెషినరీ ఉంటుంది కాబట్టి. ఆ స్మోక్ ఏదైతే ఉందో ఆ స్మోక్ అన్నీ కూడా, అండ్ ఇన్ కేస్ చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీస్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, అప్పుడు కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మోక్ పార్టికల్స్ అనేవి, డస్ట్ పార్టికల్స్ అనేవి ఎయిర్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా కంటామినెంట్స్, ఇవన్నీ కూడా ఎయిర్ని పొల్యూట్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇది సెకండ్ కాజ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్. ఆ తర్వాత బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇదేంటో చెప్తాను. ద కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఎమిట్స్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ విచ్ పొల్యూట్స్ ద ఎయిర్. సో చూడండి, మీరు ఏమీ లేదు, కంబషన్ అంటే ఏం లేదు, ఫ్యూయల్స్ని మంట పెట్టడం అంతే, అంటే కంబస్ట్ చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందంట. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఎయిర్లో ఉండడం వల్ల చాలా డ్యామేజ్ చేస్తుంది. వీటి వల్ల హ్యూమన్స్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, యాసిడ్ రైన్స్ గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి చెప్తాను నేను, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్. సో ఎప్పుడైతే ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి కంబషన్కి గురవుతాయో అప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఎయిర్లోకి. ఈ రిలీజ్ అయిన సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎయిర్ పొల్యూషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ అంతే కదా. ఇప్పుడు మనం బైక్ ఉన్నది, బైక్లోని ఏముంటుంది, ఫ్యూయల్ ఉంటుంది. ఫ్యూయల్ అనేది మనం ఇంజిన్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నామంటే దానికి ఒక ఇగ్నిషన్ బటన్ అని ఉంటుంది బైక్లో, మీరు అబ్జర్వ్ చేస్తుంటారో లేదో. అదేంటి అంటే మనం అది ఇస్తే ఇగ్నిషన్ బటన్, అది కంబస్ట్ అవుతుంది అంటే, లేదా మనం జస్ట్ ఇలా అంటాం కదా, సో అలా అన్నప్పుడు కూడా మనకైతే కంబస్ట్ అయ్యి ఆ ఫ్యూయల్ అనేది స్టార్ట్అప్ ఇస్తుంది బైక్కి. అప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ స్మోక్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్మోక్లో నుంచి వచ్చేవే కార్బన్ మోనాక్సైడ్లు, సల్ఫర్ డైఆక్సైడ్లు, అవన్నీ కూడా. సో నేను చెప్పినంత రాయ అవసరం లేదు, ఎంత గుర్తుంటే అంత రాస్తారని మొత్తం చెప్తున్నాను. ఓకేనా. ఆటోమొబైల్స్ అయితే మీ అందరికీ తెలుసు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లారీస్, ట్రక్స్, జీప్స్, బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. ఏంటి అంటే అవి హైడ్రోకార్బన్స్, CO అవ్వచ్చు. CO అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా ఆటోమొబైల్ ఎక్స్హాట్స్. దీనివల్ల కూడా ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఇది మెయిన్ రీజన్. తర్వాత మైనింగ్ యాక్టివిటీస్ అనేది కూడా ఏమీ లేదు. ఇన్ ద మైనింగ్ ప్రాసెస్ ద మినరల్స్ బిలో ద ఎర్త్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ యూజింగ్ లార్జ్ పైప్స్. ద డస్ట్ అండ్ కెమికల్స్ రిలీజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ నాట్ ఓన్లీ ద పొల్యూట్ ద ఎయిర్ బట్ ఆల్సో డిస్ట్రాయ్ ద హెల్త్ ఆఫ్ ది వర్కర్స్. అర్థమైంది కదా. మైనింగ్ అంటే అండర్ గ్రౌండ్లో పనులు చేస్తూ ఉంటారు, ఎర్త్ కస్ట్లో. ఈ మైనింగ్ అనేది దేనికి చేస్తూ ఉంటారు మీ అందరికీ తెలుసు. భూఖనిజాలు అంటే బంగారం, బొగ్గు అలాంటివన్నీ ఉంటాయి కదా, కోల్, చార్కోల్ అలాంటివన్నీ మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎర్త్ క్రస్ట్ నుండి వీటిని తవ్వుతూ ఉంటారు. అలాంటప్పుడు చాలా బోల్డ్ అంత డస్ట్ అనేది వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది. నేను చెప్పిందంతా ఓన్గా రాయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత డొమెస్టిక్ సోర్సెస్ అంట, ఇదంత అవసరం లేదు, నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. అంటే పెద్ద ఏం లేదు. పెయింటింగ్ ఆఫ్ వాల్స్ యూజింగ్ వుడెన్ స్టిక్స్ యాజ్ ఫ్యూయల్, బర్నింగ్ cow dung etc. are the basic uses in the home which lead to toxic smell in the air which causes health hazards. Painting of walls. ఈ పెయింటింగ్ చేసేటప్పుడు పెయింటింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కిరోసిన్ని కలుపుతారు. అంటే ఎక్కువ అమౌంట్లో కాదు, బట్
చాలా తక్కువ అమౌంట్లోని. అలాగే డొమెస్టిక్ సోర్సెస్లో మనం చాలా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే అట్మాస్ఫియర్లోకి చాలా స్మెల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ స్మెల్ వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. అందుకనే ఇది కూడా ఒక సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కింద తీసుకున్నారు. సో డొమెస్టిక్ సోర్సెస్ని పక్కన పెడితే మైనింగ్ యాక్టివిటీస్, ఆటోమొబైల్స్, రిమైనింగ్ పైన ఉన్న బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరైతే రాసేయండి. అవి కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. తర్వాత ఏంటి అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఏంటి ఎఫెక్ట్స్ అనేది చూద్దాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటి అంటే వీటి వల్ల బోత్ హ్యూమన్ హెల్త్ అండ్ ఏవైతే లివింగ్ ఆర్గనిజమ్స్ ఉన్నాయో అన్నిటి హెల్త్ కూడా పాడైపోతుంది. అవి ఏంటి అంటే ఐ, నోస్, థ్రోట్ ఇరిటేషన్ రావచ్చు, హెడేక్ వస్తుంది, అలర్జిక్ రియాక్షన్స్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో అవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సో దీనివల్ల అంటే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏంటి ఎఫెక్ట్ అంటే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత యాసిడ్ రెయిన్ వస్తుంది, ఓజోన్ లేయర్ డిప్లీషన్, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కూడా మెయిన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్స్. సో చూసుకున్నట్టయితే మీరు ఇవన్నీ ద మేజర్ ఎఫెక్ట్స్. ఇవన్నీ కూడా ఏంటి అంటే డిసీజెస్ చూసుకున్నట్టయితే ఎయిర్ పొల్యూషన్ అనేది రెస్పిరేటరీ డిసార్డర్స్. ఇప్పుడు మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నారు. మైనింగ్ యాక్టివిటీస్లో వాళ్ళు డిగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నెంబర్ ఆఫ్ డిసీజెస్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ డస్ట్ని ఇన్హేల్ చేసేసుకుంటారు కాబట్టి మొత్తం అంతా లోపలికి తీసుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చేది, నిమోనియా అంటే ఒక ముద్దలాగా కట్టేస్తుంది రెస్పిరేటరీలో మొత్తం, బ్రాంకైటిస్లో మొత్తం, ఆస్తమా, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎయిర్ పొల్యూషన్స్ వల్ల. ఆ తర్వాత ఏంటంటే యాసిడ్ రెయిన్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనం బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ మనం చేస్తున్నప్పుడు కంబషన్ వల్ల సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎయిర్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ అవ్వడం వల్ల ఎయిర్లోని ఈ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ అలానే పైనుండి వస్తున్న వర్షం ఉంటుంది కదా, ఏవైతే వాటర్ ఉంటుందో వాటర్ డ్రాప్లెట్స్ మిస్ అయ్యి మనకి యాసిడ్ రెయిన్ కింద కాజ్ అవుతాయి. అవేంటి అంటే యాసిడ్ రెయిన్ వల్ల మొత్తం ఎకోసిస్టమ్ అంటే ఏమీ లేదు, బయోటిక్, నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లివింగ్ ఏదైతే ఎకోసిస్టమ్ అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే మొత్తం పంట పొలాలు అలాంటివన్నీ కూడా నాశనం అయిపోతాయి యాసిడ్ రెయిన్ వల్ల. హెల్త్కి కూడా చాలా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాసిడ్ రెయిన్ వల్ల. యాసిడ్ రెయిన్ అనేది మెయిన్ కాజ్ ఏంటి అంటే మెయిన్ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల వస్తుంది, అది ఎయిర్లో ఉండడం వల్ల. యాసిడ్ రెయిన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అనేది గ్రీన్ కలరీగా ఉంటుంది పైన చాలా ఇయర్స్ నుండి. ఎందుకంటే వర్షం వల్ల. ఆ వర్షం అనేది ఏంటి, మన ఇంటికి కూడా చాలా వర్షాలు పడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటే మూల గ్రీన్గా కనిపిస్తాయి, అవన్నీ కూడా యాసిడ్ రెయిన్ అర్థం. సో సల్ఫర్ డయాక్సైడ్ వల్ల. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే మనకి సన్ నుండి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మన బాడీకి రీచ్ కాకూడదు, లివింగ్ ఆర్గనిజమ్స్కి రీచ్ కాకూడదు. రీచ్ కావడం వల్ల చాలా హెల్త్ హజార్డ్స్ వస్తాయి, ప్రాబ్లం ఉంటుంది. అందుకనే మనకి ట్రోపోస్ఫియర్, ఆ స్ట్రాటోస్ఫియర్స్ దాటినప్పుడు మనకి ఒక ఓజోన్ లేయర్ ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఏవైతే యూవీ రేస్ ఉన్నాయి కదా, యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా మన మీద అటాక్ చేయకుండా ఆ ఓజోన్ అనేది మనకి ఒక పొరలాగా కాపాడుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ ఎయిర్ పొల్యూషన్స్లో ఉన్న పొల్యూటెంట్స్, కంటామినెంట్స్ ఉన్నాయో ఆ కంటామినెంట్స్, పొల్యూటెంట్స్ వల్ల ఆ ఓజోన్ లేయర్ అనేది కన్నం అంటే హోల్లా క్రియేట్ అయిపోతే టోటల్గా ఏదైతే మనకి సన్ నుండి యూవీ రేస్ రిలీజ్ అవుతున్నాయో అవన్నీ కూడా మన బాడీ మీద పడడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి, హెల్త్ హజార్డ్స్ వస్తాయి. ఇది మెయిన్. ఇంకొకటి ఓకేనా. ఆ తర్వాత ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇట్ ఈస్ కాస్డ్ డ్యూ టు ద ఎమిషన్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ ఆటోమొబైల్స్. దిస్ క్రియేట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఆటోమొబైల్ వెహికల్స్ నుండి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ అన్నీ కూడా ఎయిర్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ యొక్క మెయిన్ గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ఎయిర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే ఎకోసిస్టమ్ యొక్క ఏదైతే మన మొత్తం అనుకోవచ్చు భూప్రపంచం మొత్తంలో కూడా టెంపరేచర్ అనేది పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నార్మల్గా డికేడ్కి ఒకసారి 0.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది అలా పెరిగిపోతూనే ఉంటుంది డ్యూ టు దిస్ గ్లోబల్ వార్మింగ్ రీజన్. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోండి, ఇదంతా ఎయిర్ పొల్యూషన్ కోసం మీరు రాయాలి. ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎలా చేయగలము అంటే ఇప్పటి వరకు కాజెస్ చెప్పాను, దానివల్ల ఎఫెక్ట్స్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ మనం ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఎలా కంట్రోల్ చేస్తామంటే ఎయిర్ పొల్యూషన్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై లెస్ యూసేజ్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్స్ తగ్గించడం వల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఆటోమొబైల్ నుంచి వచ్చిన ఎగ్జాస్ట్ అంతా పైకి రిలీజ్ అయ్యే వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి మనం ఆటోమొబైల్స్ని తక్కువ యూజ్ చేస్తే తక్కువ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. ఇదొక ప్రివెన్షన్ మెథడ్ ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఆ తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ బర్న్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, దేర్ ఫార్ వీ నీడ్ టు స్విచ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వెన్ నాట్ ఇన్ యూజ్. సో మీరు చూడండి, ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి యూజ్ లేనప్పుడు కూడా
మనం వదిలేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఫ్యాన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, మనం ఎటో వెళ్ళిపోవడం అలా జరుగుతున్నప్పుడు వదిలేస్తూ ఉంటాం. అలాంటి టైంలోని వాటన్నిటినీ కూడా స్విచ్ ఆఫ్ చేయమంటున్నాడు. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి బర్న్ అవుతున్నాయంట. సో ఈ బర్న్ అవుతున్నప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది కాజ్ అవుతుంది అని. ఇదొక రీజన్. సో అందుకని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ యొక్క విలువ తెలుసుకొని వాటి యూజ్ లేనప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేస్తే మనకి ఎంతో కొంత ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మేజర్. నెక్స్ట్ ఏంటంటే వీ షుడ్ ట్రై టు యూస్ సోలార్ సెల్స్, సోలార్ కుక్కర్స్, సోలార్ హీటర్స్, సోలార్ డ్రయర్స్ ఎక్సెట్రా టు ప్రివెంట్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడే చెప్పాను, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి చాలా ఫాసిల్ ఫ్యూయల్స్ కానీ ఇంకా ఏదైనా మెథడ్స్ కానీ యూస్ చేస్తున్నప్పుడు ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. అలాంటి మెథడ్స్ అన్నీ యూస్ చేయకుండా డైరెక్ట్గా మనం సోలార్ సెల్స్ మనం ట్యాంక్ పైన పెట్టుకున్నాం అనుకోండి, డైరెక్ట్ సన్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద స్టోర్ అయ్యి వెనెవర్ వీ నీడెడ్ అదంతా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మన హౌస్కి ప్రొవైడ్ చేస్తుంది. అందుకని సోలార్ సెల్ని వాడమంటున్నాడు. సోలార్ కుక్కర్స్ని, ఆల్రెడీ ఇప్పుడు సోలార్ లైట్స్ అయితే ఉన్నాయి చాలా దగ్గరలో. సో ఇవన్నీ వాడడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఎంతో కొంత ప్రివెంట్ అవుతుంది. ఆ తర్వాత యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ లైక్ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ షుడ్ బి ప్రమోటెడ్. సో ఏదైతే మనం వాడుతున్నామో ఎనర్జీ, ద యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ లైక్ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ షుడ్ బి ప్రమోటెడ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎలక్ట్రికల్ ఎనర్జీనే కాకుండా డైరెక్ట్గా మనం దాన్ని యూజ్ చేయడానికి, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి బోల్డ్ అంత ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ అవుతున్నాయి కాబట్టి విండ్ ఎనర్జీ ద్వారా అండ్ అలానే సోలార్ ఎనర్జీని మనం ఎక్కువ యూజ్ చేసేటట్టు చూసుకుంటే ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. ఆ తర్వాత వీ నీడ్ టు ప్లాంట్ మోర్ అండ్ మోర్ ట్రీస్ అండ్ రెడ్యూస్ డిఫారెస్టేషన్ టు ప్రివెంట్ ఎయిర్ పొల్యూషన్. ఇదొక మెయిన్ రీజను. మెయిన్ ప్రివెన్షన్ మెథడ్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేయకూడదు. అంటే ఏంటంటే ప్లాంట్స్ని నరకకూడదు. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి మనకి నైట్ టైమ్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని తెలుసు కదా మీ అందరికీ. సో ప్లాంట్స్ ఉండడం వల్ల అదే తీసుకుంటుంది మనకన్నా. సో ప్లాంట్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా చాలా యూజ్ ఉంటుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో ప్లాంట్స్ అనేవి పెరగాలి అండ్ అలానే వాటిని అఫారెస్టేషనే చేయాలి తప్ప డిఫారెస్టేషన్ చేయకూడదు. ప్లాంట్స్ ఉండడం వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. సో ప్లాంట్స్ అందుకనే ప్రతి ఒక్క దగ్గర నాటమని చెప్తారు. ఇది మెయిన్ రీజన్స్. సో టోటల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మొత్తం అంతా కూడా ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ కాజెస్ అండ్ అన్నీ కూడా చెప్పాను. మీకు ఎంత అర్థమైందో అంతే రాయండి. ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలానే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.